ఖచ్చితంగా ఆయన ఉన్నాడు, విశ్వసించండి. చక్కగా ఆయన వస్తాడు మీ యొక్క కష్టానికి. మీరెక్కడున్నా ఆయన ఎక్కడున్నా మీరు ఖచ్చితంగా ఆయన్ని విశ్వసించి మీరు ప్రార్థిస్తే మీరెక్కడున్నా ఆయన ఎక్కడున్నా ఆయన మీ దగ్గరకు వస్తాడు. అందులో సందేహం. కావున చక్కగా ఇంట్లో పూజా మందిరంలో కూర్చొని ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి. ప్రశాంతంగా ఉండండి. పూజా మందిరంలోనే కదా మనం ప్రశాంతంగా ఉండేది. చక్కగా ఏ కష్టం ఉన్నా వదిలేయండి. పూజా మందిరంలో ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చొని భగవంతుని ఆరాధన చేయండి. మనసులోనే చేయండి. స్వామిని పూలు పెట్టినటువంటి విధంగా లేదా ఏదైనా స్వామి యొక్క మీకున్నటువంటి కోరికను తలుచుకుంటూ ఉండండి. ఆ స్వామిని కడమడినట్టుగా శంఖ చక్ర పద్మాలతో ఉన్నట్టుగా భావన చేయండి. తర్వాత మీ పూజను ప్రారంభం చేయండి. పూలు పెట్టండి. తర్వాత ఏమన్నా అష్టోత్తరం చేయండి. ముందుగా అర్ఘ్యం ఇవ్వండి. నీటిని స్వామికి సమర్పణ చేయండి. పాద్యాన్ని వేయండి కాలు కడుక్కోవడానికి. ఆచమనాన్ని సమర్పణ చేయండి. ఆ తర్వాత గంధాన్ని ఉంచండి స్వామికి. పరిమళ సుగంధ ద్రవ్యాన్ని ఉంచండి. ఆ తర్వాత ధూపాన్ని నివేదన చేయండి. ఏదైనా పండ్లు కావచ్చు, పలహారం కావచ్చు, ఏదైనా స్వామికి ఆ నివేదన చేసి మంగళహారతిని ఇవ్వండి. మంగళహారతిని ఇవ్వడం వల్ల పచ్చకర్పూరం ద్వారా హారతి ఇవ్వాలి. ఎప్పుడు కూడా ఒత్తులు వేసి కాదు.